బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. శ్రీమాత్రే నమః. ఈరోజు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభంగా గణపతి పూజ కంకధారణ కార్యక్రమంతో ఇప్పుడు ఈ యొక్క మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకి అంకురార్పణ జరిగింది. అదేవిధంగా సాయంత్రం 6:30 గంటలకి ధ్వజారోహణం కార్యక్రమంతో ఈ యొక్క కార్యక్రమానికి పూర్తి స్థాయిలో మరి మొదలైనట్లుగా భావించాలి. సాయంత్రం ధ్వజారోహణం కార్యక్రమం అయినాక స్వామి అమ్మవార్లకు శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం నుండి వారి పట్టు వస్త్రాల సమర్పణ కార్యక్రమం ఉంది. మరి ప్రతిరోజు ఈ 11 రోజుల పాటు మరి భక్తులు ఈ యొక్క క్షేత్రాన్ని దర్శించి భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారి యొక్క కరుణా కటాక్షాల కోసం సుదూర ప్రాంతాల నుంచి మరి భక్తులు ఏ విధంగా అయితే ఈ కార్యక్రమానికి వస్తారో వారికి తగ్గట్లుగా దేవస్థానం తరపున మరి మంచి ఏర్పాట్లు గత సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం ఎక్కువగా చేయటం, అదేవిధంగా మా యొక్క మరి స్వాముల వారి యొక్క ఆధ్వర్యంలో ఈ 11 రోజుల పాటు ఉత్సవాల్ని ఘనంగా నిర్వహించడానికి కూడా మరి అంతరాలయం, అదేవిధంగా మరి ఆలయం బయట కూడా ఏర్పాట్లకు సంబంధించి పూర్తి స్థాయిలో చర్యలు తీసుకున్నాం. మహిమాన్విత క్షేత్రమైనటువంటి శ్రీశైలం దినదినాభివృద్ధి చెందుతూ ఉంది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ నెల 23వ తారీఖు సాయంత్రం 6:30 మరి స్వామి అమ్మవార్లకి పట్టు వస్త్రాల సమర్పణ ఉంది. అదేవిధంగా రాష్ట్ర 10వ పౌరులైనటువంటి గవర్నర్ గారు కూడా ఈ యొక్క దేవస్థానాన్ని సందర్శించి స్వామి అమ్మవార్లను దర్శించుకొని మరి తీర్థప్రసాదాలను స్వీకరించడానికి వారు ముందుకొచ్చారు. 26వ తారీఖు వారు వస్తా ఉన్నారు మహాశివరాత్రి. దానికి మేము ముందుగా వారిని 24వ తారీఖు రావాల్సిందిగా మేము అభ్యర్థించాం. అది ఈరోజు రేపు పూర్తి స్థాయిలో మనకు సమాచారం రావడం ద్వారా సో గతంలో ఎప్పుడు కూడా ఈ దేవస్థానానికి సంబంధించినటువంటి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మహాశివరాత్రి ఏర్పాట్లకు సంబంధించి అదేవిధంగా ఈ కార్యక్రమాల్లో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గవర్నర్ గారు మరి పాల్గొన్నటువంటి సందర్భాలు తక్కువగా ఉన్నాయి. కానీ ఈ సంవత్సరం మరి నూతన ప్రభుత్వం ఏర్పడ్డాక గౌరవ ముఖ్యమంత్రి వర్యులు స్వయంగా ఈ స్వామి అమ్మవార్ల యొక్క ఈ 11 రోజుల బ్రహ్మోత్సవాల్లో వారు పాల్గొంటారు. అదేవిధంగా గవర్నర్ గారు వారి సతీ సమేతంగా ఈ కార్యక్రమానికి రావటం అనేది విశేషంగా ఈ సంవత్సరం జరిగే బ్రహ్మోత్సవాలకి మరి మరొక మైలురాయిగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు గత సంవత్సరం మహాశివరాత్రి రోజు 1,00,000 పైబడి భక్తులు ఏదైతే సందర్శించుకున్నారో వారికి మించి ఈ సంవత్సరం 1,20,000 నుంచి 1,30,000 మంది వరకు వస్తారని చెప్పేసి ఆ విధంగానే మనం ఏర్పాట్లు చేశాం. అదేవిధంగా ఆల్రెడీ శివదీక్షా పరులు ఎవరైతే ఉన్నారో ఇరుముడు కట్టుకున్నటువంటి శివదీక్ష స్వాములు చంద్రావతి కళ్యాణ మండపంలో వారు శాంతిరి అక్కడి నుంచి వారు స్వామి అమ్మవారులను దర్శించుకోవడానికి ప్రత్యేక ఏర్పాట్లు, అదేవిధంగా ప్రత్యేక క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క 11 రోజుల కార్యక్రమాల్లో ఏదైతే ఒక 1,200 మంది మరి శివ సేవకులు కూడా ఈ యొక్క నిర్వహణకు సంబంధించినట్టు మాకు సహకారాలు అందించడానికి వారు ముందుకు వచ్చారు. అదేవిధంగా క్షేత్రం ఎప్పుడు కూడా మరి పారిశుద్ధ్యాన్ని కాపాడుకోవడంలో భాగంగా డిపిఓ గారి ఆధ్వర్యంలో ఒక 1000 మంది, మన దేవస్థానం ఆధ్వర్యంలో ఉన్న 200 మంది, సుమారు 1,200 మంది ఈ యొక్క పారిశుద్ధ్య కార్యక్రమాల్లో మరి భక్తులు వాడి విసిరేసినటువంటి ఏదైనా పదార్థాలు కానీ వాటిని ఎప్పటికప్పుడు తీసి మరి బయటికి పంపించడం ద్వారా క్షేత్రం ఎప్పుడు కూడా మరి మెరుగైన పారిశుద్ధ్యం ద్వారా అదేవిధంగా ఆరోగ్యపరమైన చిన్న సమస్యలకు కూడా మరి మనం 30 బెడ్డెడ్ హాస్పిటల్ని ఒకటి ప్రత్యేకించి ఏర్పాటు చేశాం. మన దేవస్థానం ఆధ్వర్యంలో ఉన్నటువంటి మరి 5 బెడ్డెడ్ హాస్పిటల్కి సంబంధించి అధునాతనమైనటువంటి సౌకర్యాలతోటి చిన్న ఆరోగ్య సమస్యలు కూడా ఫేస్ చేయడానికి ఉన్నాయి. 2 అంబులెన్స్లు కూడా మనం ఏర్పాటు చేసి అందుబాటులో భక్తుల యొక్క అవసరాల కోసం అని చెప్పేస్తున్నాం. త్రాగునీరు అదేవిధంగా క్యూ లైన్లో ఏర్పాటు చేయడానికి సంబంధించి ఈ సంవత్సరం మరి 500 టికెట్దారులు ఎవరైతే ఉన్నారో వారికి ఎయిర్పోర్టు చైర్స్ని ఏర్పాటు చేశాం. అది మొట్టమొదటిగా ఈ సంవత్సరం మనం తీసుకున్నాము. రాత్రి వారితో మాట్లాడిన క్రమంలో చాలా ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఒక ఎయిర్పోర్ట్లో ఒక విఐపిని మనం ట్రీట్ చేసినట్టుగా భావించడం అనేది మాకు కూడా చాలా ఆనందదాయకమైనటువంటి విషయంగా మరి భావించినటువంటి సందర్భం. సో మీ అందరి సహాయ సహకారాల ద్వారా అదేవిధంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సంయమనం పాటించడం ద్వారా ఏదైనా ఉత్సవాల నిర్వహణలకు సంబంధించి మానవ తప్పిదాలు ఏదైనా ఉన్నా కూడా
అది స్వామి అమ్మవార్ల యొక్క మేము క్షమాపణ కోరుకోవడం ద్వారా ఏ చిన్న పొరపాట్లు జరగకుండా కావాలని చెప్పేసి కానీ లేదా ఇతరత్ర కానీ జరగకుండా మాత్రమే మేము నిర్వహణ పట్ల అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. అయినప్పటికీ కూడా మానవ తప్పిదాలు ఏదైనా ఉన్నా కూడా పెద్ద మనసు చేసుకొని మరి అలాంటి వాటిని ప్రత్యేకించి వాటిని మరి ప్రసారం చేయటం ద్వారా భక్తుల యొక్క మనోభావాలకి ఎటువంటి ఆటంకం రాకుండా చూడవలసిందిగా మీ అందరినీ నేను ప్రార్థిస్తూ ఉన్నాను. ఓం నమః శివాయ, శ్రీమాతృ నమః. For more videos like this, subscribe Big TV channel.